ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన డ్యూటీస్ ని కరెక్ట్ గా పర్ఫామ్ చేయకపోతే సస్పెండ్ చేయొచ్చు. అలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తన వర్క్ ని ఇన్ టైమ్ లో ఫినిష్ చేయలేకపోతే ఫైర్ చేయొచ్చు. అదే విధంగా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ తను ఇచ్చిన హామీలను సరైన సమయంలో పూర్తి చేయకపోతే ఏం చేయాలంటారు? రీసెంట్ గా జరిగిన రాజ్యసభ సెషన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చెద్దా కొన్ని కీ ఇష్యూస్ ని రేస్ చేశారు. దాంట్లో రైట్ టు రికాల్ అనే మెకానిజం ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలని, అది ప్రజలకు ఎంతగానో బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని చెప్పారు. ప్రజలకు ఒక నాయకుడిని ఎన్నుకునే అధికారం మాత్రమే కాదు, ఆ నాయకుడిని తన పదవి నుంచి తప్పించే అధికారం కూడా ఉండాలని తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ రైట్ టు రికాల్ మెకానిజం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. సుమారు 35 నుంచి 40% ఓటర్లు తమకి అనుకూలంగా పనిచేయని ఎమ్మెల్యేని గాని ఎంపీని గాని డైరెక్ట్ గా తన పదవి నుంచి తొలగించే అధికారం ఉంది. అది ఎలా అంటే, ఓటర్లు తమ కన్సర్న్డ్ ఎమ్మెల్యే కి అగెనెస్ట్ గా ఒక పిటిషన్ ని ఫైల్ చేస్తారు. అధికారులు ఆ పిటిషన్ ని వెరిఫై చేసి ఒక రీకాల్ ఎలక్షన్ ని కండక్ట్ చేస్తారు. ఆ రీకాల్ ఎలక్షన్ లో దాదాపు 50% ఓటర్లు ఈ నాయకుడు మాకు వద్దు అని ఓటు వేస్తే ఆ నాయకుడు ఇమ్మీడియట్లీ తన పదవి నుంచి తప్పించబడతాడు. సో ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ అనేది ప్రజలకు ఒక సూపర్ పవర్ లా పనిచేస్తుంది. ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ మన ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. కొన్ని స్టేట్స్ మాత్రమే ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశాయి. అది కూడా పంచాయత్ లెవెల్లోనే ఉంది. అసెంబ్లీ లెవెల్లో కానీ పార్లమెంట్ లెవెల్లో కానీ లేదు. ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ వల్ల 2 మేజర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు. అదేంటంటే, ఫ్రీక్వెంట్గా ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది చాలా కాస్ట్లీ ప్రాసెస్. అలాగే ఇది ఒక గ్రేట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. చాలా మంది ఓటర్లు ఈ యొక్క ప్రాసెస్ ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ ని మన పార్లమెంటరీ డెమోక్రసీలో యాడ్ చేయాలన్న ఐడియా మంచిదో కాదో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.